మొన్న ఆ మధ్య వచ్చిన 'బ్రీత్' మూవీని చూడకుండా లేదా చూసి కూడా బ్రతికున్న వాళ్ళ మీద పగబెట్టి చంపడానికి తీసిన మూవీనే ఈ 'ఆపరేషన్ రావణ్'. ఆడియన్స్ మీద రివెంజ్ అనమాట. దిస్ ఈజ్ బ్రెయిన్ బ్రేకింగ్, హార్ట్ స్టాపింగ్ మూవీ. లక్కీగా ఇప్పుడు 'బ్రీత్' థియేటర్లో దూరలా, కానీ ఇప్పుడు ఇందులో దూరా. వామ్మో, ఇదేం సినిమా అండి బాబు. అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి చంపేస్తుంటాడు మాస్క్ మ్యాన్. ఎవడు చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది. న్యూస్ ఛానల్లో వర్క్ చేసే హీరోయిన్ ఒక స్కామ్ని కనిపెడుతుంది. ఇది పబ్లిష్ చేస్తే గవర్నమెంట్ నుంచి యాడ్స్ రావని దాన్ని బయట పెట్టకుండా హీరోయిన్ని ఆ మాస్క్ మ్యాన్ కిల్లర్ గురించి కవరేజ్ చేయమంటారు. ఆ ఛానల్కి సీఈఓ మన హీరో. వీళ్ళిద్దరికి ఒక లవ్ ట్రాక్ ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి ఆ కిల్లర్ని ఎలా పట్టుకుంటారనేదే స్టోరీ. ఇంకా హీరోయిన్ కూడా కిడ్నాప్ అయ్యాక హీరో చేసే విన్యాసాలు మామూలుగా ఉండవు. ఈ కంటైనర్ చేజింగ్ చూశాక బ్రెయిన్ బ్రేకింగ్ అవుద్ది. నార్మల్గా చేసి పట్టుకోవచ్చు, కానీ మనోడు సర్కస్లు చేసి కింద పడతాడు. హీరోయిన్ కిడ్నాప్ అయ్యాక కాల్ చేసి హీరోకి చెప్తే ఎక్కడున్నావు అంటాడు. కిడ్నాప్ చేసినట్టు తీసుకెళ్లే ముందు హీరోయిన్కి అయినా చెప్పి తీసుకెళ్తాడా? భయపడుతున్న తనని కూల్ 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 అంటాడు. అసలు హీరోకి టెన్షన్ ఉన్నట్టే కనిపించదు ఫేస్లో. బైక్ వేసుకుని గిరగిరా తిరుగుతాడు. లొకేషన్ పంపమని అడగకుండా ఎక్కడున్నావు అంటాడు. లొకేషన్ పంపినట్టు అడిగినట్టు ఎక్కడా ఉండదు, కానీ పంపిన లొకేషన్ బట్టి పోలీసులు ట్రాక్ చేస్తున్నట్టు చూపిస్తారు. ఇంకో హైలైట్ ఏంటంటే హీరోయిన్ దగ్గర మొబైల్ కిల్లర్ లాక్కున్నాక హీరో ఇది వరకు తనకిచ్చిన బ్లూటూత్ లాగా ఉండే డివైస్ నుంచి హీరోతో మాట్లాడుతుంది. ఇది పనిచేస్తుందంటే నువ్వు నాకు దగ్గరే ఉన్నావు, వచ్చేస్తానని చెప్పి వెలుగున్నప్పుడు బైక్ మీద బయలుదేరతాడు హీరో. ఎప్పుడో రాత్రికి వెళ్తాడు. అంటే హీరోయిన్ దగ్గర ఉన్నట్టా లేక దూరంగా ఉన్నట్టా? మరీ అంత డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఆ డివైస్ ఎలా పనిచేస్తుంది? అస్సలు లాజిక్కే లేదు. హీరోయిన్ కనిపెట్టిన స్కామ్ను కూడా సీఈఓ అయిన మన హీరో పట్టించుకోడు. ఇంకా హీరో యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, సాంగ్స్, బీజిఎం, ఎడిటింగ్ అసలు ఏదీ బాగాలేదు. నో అడల్ట్ సీన్స్. ఫ్యామిలీతో చూడొచ్చు. మ్యాక్సిమం చూడొద్దు. చూస్తే మీ ఇష్టం, తట్టుకోవడం కష్టం.